జెన్జీ ఉద్యమాలైతే చూస్తున్నాము పక్కన ఉన్నటువంటి దేశాలలో. కానీ భారతదేశంలో కూడా జెన్జీ ఉద్యమం రాకుండా అడ్డుపడడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అంటే, మా లెక్కలో మా పద్ధతిలో ఆలోచిస్తే ఉన్నత విద్యా సంస్థలో సమానత్వ ప్రోత్సాహక నియమావళి 2026 గైడ్ లైన్స్ అనేది కనబడుతుంది. ఇందులో కూడా సెక్షన్ 3C పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినీత్ జిందాల్ అనబడేటువంటి స్టూడెంట్ సుప్రీంకోర్టులో ఇవాళ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసును విచారించడానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఆర్ మహాదేవన్, జస్టిస్ జయమాల్యా బాగ్చితో కూడినటువంటి బెంచ్ ను ఇవాళ విచారించింది. అవర్ లిస్టింగ్ 1-2 వీక్స్ లో ఇది కావచ్చు. దీని యొక్క ముఖ్య ఉద్దేశము, ఈ యొక్క నిర్వచనంలోనే విద్యార్థులు దీని పట్ల వ్యతిరేకత మరియు యూజీసీ ఆఫీస్ దగ్గర ప్రదర్శనలు కూడా నిర్వహించడం జరిగింది. కుల వివక్ష యొక్క నిర్వచనంలోనే పొరపాటు ఉంది అని భావిస్తున్నారు. ఈ యొక్క కుల వివక్ష అంటే కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులపై మాత్రమే జరిగేటువంటి యాక్షన్స్ ఉంటాయి వాళ్లకు వ్యతిరేకంగా. అంటే వాళ్లను కించపరచడం కానీ, వాళ్లకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, వాళ్ళ ప్రొటెక్షన్, ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి ఉద్దేశించినటువంటి వాళ్ళలో అగ్రవర్ణాలకు చెందినటువంటి ఓసీ జనరల్ కేటగిరీ వాళ్ళు లేరు కాబట్టి ఈ యొక్క నిర్వచనమే వివక్షతో కూడుకున్నది అని చెప్తున్నారు. అట్లాగే డ్రాఫ్ట్ కాపీలో తప్పుడు ఫిర్యాదులు చేసినటువంటి స్టూడెంట్స్ ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై కూడా చర్యలు తీసుకునేటట్టు అక్కడ డిస్కషన్ లో డ్రాఫ్ట్ లో ఉండే, కానీ ఇప్పుడు ఈ యొక్క నియమావళిలో గైడ్ లైన్స్ లో లేదు అని చెప్తున్నారు. ఇందులో కూడా ఈ ప్రధానంగా సెక్షన్ సి పైనే అభ్యంతరం వ్యక్తం అవుతున్నది. అయితే దీనికి సంబంధించి బీజేపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఆ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దానికి బాధ్యత వహిస్తూ ఆల్రెడీ ఈ కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉంది కాబట్టి మేము చెప్పడానికి ఏముంది అంటూ దానిపై రియాక్షన్ ఇచ్చారు ఆయన. అయితే ఇక్కడ అర్థమవుతున్నది, ఈ బిల్లు తీసుకురావడానికి గల ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమిటి అంటే, జెన్జీ అనగా ఈ యొక్క విద్యార్థి లోకాన్ని కంప్లీట్ గా బిజీగా ఉంచడమే ఈ యొక్క నియమావళి తీసుకొచ్చినందున ఇందులో కొట్టుకొచ్చావండి అనేటువంటి ఉద్దేశం ఉంటుందని చెప్పి ఓసీ విద్యార్థులు మరియు జనరల్ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులు వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వము దృష్టిలో సమానత్వాన్ని తీసుకురావడం అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సంబంధించి వాళ్లపై తీసుకోబోయేటువంటి చర్యలు వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓసీ మరియు జనరల్ కేటగిరీకి చెందినటువంటి వాళ్లే ఉంటారు. కాబట్టి ఇక్కడ యూనివర్సిటీలో కూడా కులాల పంచాయతీని పెట్టడానికి, కులాల పంచాయతీ ఓపెన్ చేసి అక్కడ బిజీ చేయడానికి ఈక్విటీ స్క్వాడ్స్ ను పెడుతున్నారు, విజిలెన్స్ పెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా స్టూడెంట్స్ చదవడానికి వీల్లేదు, పంచాయతీలే పెట్టుకోవాలి అని జెన్జీని బిజీ చేస్తున్నది బీజేపీ గవర్నమెంట్.